గుడ్ మార్నింగ్ అన్నాలు. అన్నమయ్య సినిమాలో సుమన్ లాగా, మంజునాథ సినిమాలో చిరులాగా, శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య బాబులాగా దర్శనం ఇచ్చావు. అర్థమైంది. ఏమాత్రం కావాలేంటి? 6,000 కావాలి నాన్నగారు. దేనికో? బైక్ బోరుకొచ్చింది, మెకానిక్ ఇద్దామని. నువ్వు బోరుకొచ్చావు, ఎవరికి ఇవ్వాలట? నాన్నగారు నా సంగతి అటు ఉంచండి, ముందు బైక్ సంగతి చూడండి. కష్టం. ఏ పర్సు ఖాళీ అయిపోయింది. పోను పని చేయి, బైక్ అమ్మేసి లోన కొనుక్కో. లీటర్ పెట్రోల్ కి 100 కిలోమీటర్లు ఇస్తుంది. నేను దాన్ని మొయ్యాలా, అది నన్ను మొయ్యాలా? రేయ్, నువ్వు పాలు తాగిన దగ్గర నుంచి పనికి మాలిన వెధవయ్యే వరకు నీ మీద లక్షలు తగలేచారు. నేను నిన్ను మోస్తూ వస్తున్నానా, నువ్వు నన్ను మోస్తున్నావా? రైట్ టు అండర్స్టాండ్ మీ ఫాదర్, అదాఫ్టర్ లైఫ్. ఇది బైక్. చెత్త తేడా ఏం లేదు. అక్కడ ఇంజన్ చెడిపోయినా, ఇక్కడ మనిషి చెడిపోయినా ఒకటే. నాన్న చెప్పింది చాలు. బైక్ రిపేర్ చేస్తున్నారా లేదా? 1, 2, 3, 4, 5, 6. ఇదిగో 6,000. థ్యాంక్స్ నాన్నగారు, మీరు ఆడవారి మాటలకు అద్దాల వేడిలో కోటా క్యారెక్టర్. నాయనా, నేను కోటను కాదు, నువ్వు ఎప్పటికీ వెంకటేష్ బాబు కాదు. అవి నీ చెల్లెలు ఎగ్జామినేషన్ ఫీజు డబ్బులు బ్యాంకులో కట్టు. ఇవేళ యాక్సిడెంట్. నాకు ఆఫీస్ టైం అయింది, త్వరగా వెళ్ళి కట్టు. నాన్న 1000 సైడ్ చేసేద్దాం. వేషాలేకు, కాలు ఎరగొట్టేస్తాను. నువ్వు కోటావి కాదు, డకోటావి. హలో వినయ్, బ్యాంక్ లో ఉన్నాను రా, వచ్చేస్తున్నాను. ఎన్ని పనులున్నా సరే మన ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్. 201115 అదే నెంబర్. ఖర్చులు నావేరా, అందరూ రావాలి. నాకు తెలుసురా. అదే వల్లి, అదే వల్లి. మీరు రెండు అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం.
చెల్లిదయ్యో ఏంటి థ్యాంక్స్ చెప్తామని ఫోన్ చేసావా? థ్యాంక్స్ కాదు, ఎదురుగా ఉంటే చంపేసేదాన్ని. నా ఎగ్జామ్ ఫీజు కోసం నాన్న డబ్బులు ఇస్తే అకౌంట్ లో వేయకుండా హ్యాపీగా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటున్నావా? ఎప్పుడు నీ అకౌంట్ లో డబ్బులు వేశారు, కావాలంటే వెళ్ళి చూసుకో. చూసే చేశాను రా. రాలేదా? రాలేదురా. అదేంటి? ఏరా, నీకంటే బాగా చదువుతున్నానని ఫీజులు ఎగ్గొట్టి నా ఫ్యూచర్ ని దెబ్బ కొడదామని చేస్తున్నావా? అవును నన్ను పెద్ద ఐఏఎస్ అయిపోతావు నా భయం. మరి డబ్బులు ఎందుకురా అకౌంట్ లో వేయలేదు? వేసేనే తల్లి. వేస్తే వాడేసుకొని వెయ్యలేదని చెప్పడానికి నేనేమైనా నువ్వనుకున్నావారా? ఉండు, నీ పని నాన్నకు చెప్తాను. అంత పని చేయకే తల్లి, చిత్ర విచిత్రంగా చంపేస్తాడు. ఉండి ఇప్పుడే చెక్ చేసుకుంటాను. అదేదో త్వరగా చెయ్యి. అయ్య బాబోయ్. మేడం మేడం, మన అకౌంట్ లో డబ్బులు వేసాను పర్లేదన్నారు, కొద్దిగా చూడండి మేడం. సిహెచ్ వల్లీనా? ఏకే వల్లి అండి. నువ్వు రాసిన నంబరే ఫీడ్ చేశానయ్యా, రాంగ్ అకౌంట్ లో వేసావు. రాంగ్ అకౌంటా? మేడం కొద్దిగా వాళ్ళ వివరాలు ఫోన్ నెంబర్లో ఉంటే చూసి ఇవ్వండి మేడం. ఇస్తారంటారా మేడం? వెళ్ళి వాళ్ళని అడుగు. అలాగే మేడం. నీకు శంకర్ గారు చంపేస్తారని బెదిరించాడు, కానీ నిన్ను చంపి వాడికే పార్సల్ పంపిస్తా. నువ్వు పట్టిన గట్టే వాడికి పట్టిస్తా. అగ్గి పెట్టివారా? శంకర్ గారు ఫోన్ అన్నా. అంజి ఇక్కడ అన్నకి రైట్ లెఫ్ట్ ఓవర్ అప్పుడు మనమే అనాయ్. నీకు మంచి యాక్షన్ ఎపిసోడ్ ఒకటి చూపిస్తాను చూడే, కళ్ళు ఆడుకోకూడదు మరి. ఓకే, టైటిల్ పట్టాభి తమ్ముడు రక్తాభిషేకం. వీడియో ఆన్ చేసుకో అన్నయ్య. సత్య తమ్ముడు గుచ్చుకుందా వాణ్ణెవడ్నో చంపి నాకు పార్సల్ చేయటం కాదు. శంకర్, నీ తమ్ముడు నా స్కూల్ బస్ ఇంటర్న్ చేసి నాతో పెట్టుకొని చాలా తప్పు చేశాడు. దానికి పనిష్మెంట్ ఇవ్వాలిగా. తొందరపడుతున్నాడు. వాణ్ణేమైనా చేశామని నేను ఊరుకోను. నేను ఊరుకున్నా. ప్రశాంతంగా ఉంది. ఏంటి ఇక్కడ ఏదైనా చెయ్యాలి. ఆలోచన నీ మనసులో వచ్చిన మరుక్షణం ఈ బుల్లెట్ గుండెల్లో ఉంటుంది. అన్నా, శ్మశానంకి వెళ్ళే లోపు ఆ శంకర్ గారు సెమ్మైపోవాలి. స్థలము పోయింది, తమ్ముడు పోయాడు. శంకర్ శంకర్ అకౌంట్ లో డబ్బులు లేవన్నా? మరి అంత డబ్బులు ఎక్కడివే? అదే నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు అది అవసరమా? కార్డ్ పెట్టాం, క్యాష్ వచ్చింది, ఎంజాయ్ చేస్తున్నావు. పాపం, ఎవరి డబ్బులోనే? కొత్త నెంబర్ లా ఉంది. ఏది? హలో, సీకే వల్లి గారండి? తన ఫ్రెండ్ ని. మా చెల్లెలి అకౌంట్ లో డబ్బులు అయిపోతే పొరపాటున ఆవిడ అకౌంట్ లో పడిపోయండి. బకరగాడే నంబర్ పట్టేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇటు ఇవ్వవే. అడగకుండానే 6,000 వేసావు. అడిగితే ఎంత డబ్బులు వేసేవాడివో. నువ్వు అక్కడ నచ్చావు. అవి మా చెల్లెలి ఫీజు డబ్బులు ఖర్చు అయిపోయాయి. ఖర్చు అయిపోయాయా? 6,000 అండి. ఈ మాత్రానికే ఏడుస్తావా? ఫ్లైట్ తీసుకో. ఏంటో లైట్ తీసుకునేది? మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వకపోతే ఏం చేస్తావురా? ఏదో ఒకటి చేసేస్తాను. ఆప్షన్ ఏ, మర్డర్ చేస్తావా? అమ్మో,
మర్డరే. ఆప్షన్ బి మానభంగం చేస్తావా? ఆప్షన్ సి మానభంగం చేసి మర్డర్ చేస్తావా? దొంగరాసం ఇచ్చేస్తున్నారు కానీ అవన్నీ నేను చేయలేనండి. నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఏం చేయలేవా? ఏ లేడీస్ అని ఊరుకుంటున్నాను, లేదంటే చెప్పరా ఏం చేస్తావు? కనీసం ఓ ముద్దైనా పెడతావా? వాడికంత లేదని చెప్పాను కదే. రెచ్చగొట్టొద్దే. ఏంట్రా వసే అంటున్నావు? నీ బోడి 60,000 వాడుకోగానే పెళ్ళని అయిపోయాను అనుకుంటున్నావా? పగిలిపోద్దురో ఇది. అయ్యా ఏరా మీరు అమ్మాయి ఫోన్ నంబర్ కనిపిస్తే ఫోన్ చేయడం, అకౌంట్ నంబర్ కనిపిస్తే అమౌంట్ వేసేయడమేనా? మూసుకొని పెట్టే బే. మిమ్మల్ని ఏదో వాడే తిడతాడే. తిట్టడంలో పీజీ ఇక్కడ. ఏంట్రా నీ మీకు అన్నదమ్ములు లేరే? మీ పని సంతోషం చెప్తా.